ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహితలు స్త్రీలు భర్త సంక్షేమం కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచో చేస్తున్న వారు కానీ చిన్న డౌట్స్ అనేవి ఉంటుంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ఇలా చేయాలి, అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయాల్సిన పనేంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకున్నామండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎక్కడా బూజు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ మొత్తం చాలా క్లీన్గా ఉంచుకోవాలి, బొద్దింకలు లాంటివి తిరగకుండా నీట్గా బూజు లేకుండా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలానే వ్రతం చేసే ముందు రోజు 3 విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒకటి, మెయిన్ డోర్ చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం క్లీన్ చేసుకోవాలి. అలా కొంతమంది నాన్ వెజ్ని స్టాక్ పెట్టుకుంటారు కదా, ఫ్రిడ్జ్లో కానీ ఎండు రొయ్యలు ఎండు చేపలు అలాంటివి అసలు ఇంట్లో లేకుండా చూసుకోండి. అలానే మనం పూజ చేసే ప్రాంతం కానీ పూజా మందిరంలో కానీ ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజు మార్చిన బట్టలు లేకుండా చూసుకోండి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యపు పిండితో బొట్లు పెట్టుకుని అష్టదళ పద్మ ముగ్గులు వేసుకుని పసుపు కుంకాలతో పూలతో అలంకరించుకోవాలి. వ్రతం చేసేటప్పుడు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు శుభ్రంగా అంటారు కదా, పట్టు వస్త్రాలు ధరించి మన నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మన నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతం ప్రారంభించాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లా, సౌభాగ్యం కోసం చేసుకున్నాం కాబట్టి ప్రతి స్త్రీ కూడా చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజు అమ్మవారిని నిండుగా తయారు చేసి అనుకునే వాళ్ళు ముందుగా అలంకరించుకొని పెట్టుకోవచ్చు. అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏం అక్కర్లేదు. మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసం కింద అంటే నేల మీద ఆవు పెడత అలికి తర్వాత అష్టదళ పద్మ ముగ్గులు వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కదా, అందుకే పద్మ ముగ్గు వేయాలి కాబట్టి పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసేటప్పుడు బియ్యపిండితో మాత్రమే వేయాలండి, ముగ్గు మాత్రం వాడకూడదు. అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచాలండి. విగ్రహం పెట్టి డైరెక్ట్గా పెట్టకూడదు. కింద బియ్యం పోసి ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి దానిపై అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి. కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకొని పూజించుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలనుకుంటే ఆ పీట మీద కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి లేకపోతే పసుపు మామూలు రాగి చెంబును కానీ వేసి పసుపు కుంకుమ ప్లేట్ పెట్టుకొని ఆ చెంబులో నిండుగా నీరు పోసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు వెండి కాయిన్ లేదా రాగి కాయిన్ కానీ వేసుకుని అందులో పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడాకులు ఉంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయ ఉంచాలి. ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు, కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశాన్ని కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహాన్ని కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు. అన్నీ సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడిని కానీ విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజ ప్రారంభించాలి. ఈ రోజు ఆవు నెత్తితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాల అమ్మవారి ముందు వెలిగిస్తే అంత సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని 2 రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. 9 పోగులు తీసుకుని 9 ముడులు వస్తూ ఒకే ముడుకు ఒక్కో మంత్రం చదువుతూ వరలక్ష్మి వ్రతాన్ని బుక్లో ఉన్నట్టుగా చదువుకోవాలి. ఒక్కో నామం చదువుతూ 9 ముళ్ళు వేసి మదిలో పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలండి. ఈ తోరం మనం పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి. అలాగే మనం ఎంతమంది అయితే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరం రెడీ చేసి అమ్మవారి దగ్గర
ఉంచాలి. వ్రతకల్పం బుక్లో తోరం పూజ ఉంటుంది కదా, ఆ విధంగా మనం పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు వ్రతం చేసేవారు తోరం కట్టుకొని తర్వాత చివరిలో వాయనం ఇచ్చే వాళ్ళకి కట్టాలి. ఇలా పూజను ప్రారంభించాలి. లక్ష్మీనారాయణ గారిని కూడా ఆహ్వానం చేసుకోవాలి. తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి వదిలిపెట్టేయాలండి. అభిషేకం చేసిన విగ్రహం తెల్లని వస్త్రంతో శుభ్రం చేసి తుడిచి తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా సరే వేసుకోవచ్చు, అండ్ గోల్డ్ అయినా పర్వాలేదండి. పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకుని అమ్మవారిని ధరించాలి. ఆ ఆభరణాలను వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పూజ చేసిన వెదురు బుట్టలో నిండుగా పువ్వులు పెట్టుకోవాలి. అప్పుడు అమ్మవారికి చాలా ఇష్టం. ప్రారంభించిన ముందు వినాయకుడికి శోభోపచార పూజ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టాలండి వినాయకుడికి. తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలండి. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగుల విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవాలి. అమ్మవారి కంటే ముందు నారాయణునికి పూజ చేసుకోవాలి. అక్షితలు పూలతో కానీ నారాయణి అష్టోత్తరం కానీ చదువుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. జాజి పువ్వులు లేదా ఎర్రని అక్షింతలతో వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరాన్ని వాడుకోవచ్చు. అలా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. తర్వాత మనం ఏదైనా వస్త్రం ఉంటే వస్త్రం సమర్పయామని చెప్పుకోవాలి. అమ్మవారికి ఈ విధంగా 2 చీర పెట్టి గాజులు పెట్టి తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దం పౌడర్తో పాటు అలంకరణ వస్తువులు పెట్టి వాయినం ఇవ్వాలి. తర్వాత అమ్మవారికి సమర్పించాలండి. ఎవరైనా ముత్తైదువుని పిలిచి ఆమెని లక్ష్మీదేవిగా భావించి ముత్తైదువుకు వాయినం ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మీ దగ్గర ఏమైనా మీ స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి 9 రకాలు కానీ 9 కానీ ఆ రోజు ఉదయం నుండి సమర్పించుకోవచ్చండి. 9 రకాలు కానీ 5 రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యాలు ఆ రోజు ఉదయాన్నే వండినవి మాత్రం అమ్మవారికి సమర్పించుకోవాలి. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని 5 అందులో పోలిన ఖచ్చితంగా క్షీరాన్నం పులిహార తప్పనిసరిగా నైవేద్యంగా ఉండాలి. ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి. ఇలా పిండి వంటలతో పాటు పళ్ళ రసాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ద్రాక్ష రసం దానిమ్మ రసం ఈ 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించుకోవాలి. అలాగే శనగలు వడపప్పు చలిమిడి బెల్లం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మనం ఎంతమంది ముత్తైదువులకు వాయనం ఇవ్వాలో అవి ముందే అలా వాయనాలన్నీ కూడా ప్లేట్లో సిద్ధంగా చేసుకొని పక్కనే అక్కడే ఉంచుకోవాలండి. ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర. మన స్తోమతకు తగ్గట్టు పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు ఒక్క అరటిపళ్ళు పచ్చిశనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలనుకుంటే అవి ముత్తైదువుకు వాయనంగా సమర్పించుకోవచ్చు. శనగల వాయనంలో ఇవ్వడం కొంతమంది హారమానట్టుగా ఉంటుంది అండి. వచ్చే మార్పుల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి వాయనంలో శనగలు ఇస్తారండి. ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మంగళహారతి ఇవ్వాలి. ఈ వ్రతం ఉపవాసం ఉండి ఆచరించడం వల్ల వ్రతం చేసిన రోజును కూడా ఉపవాసం ఉండాలి. అంటే వంటి పుట్ట భోజనం చేసుకోవాలి. ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. నైట్ వ్రతం చేసిన రోజు మంచం మీద పడుకోకూడదు, నేల మీద పడుకోవాలి. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ముత్తైదువుకైనా సరే వాయనం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత ఉపవాసం చెల్లించాలి. అప్పుడు భోజనం చేయాలి. తర్వాత వాయనాల తర్వాత సాయంత్రం ఇవ్వచ్చు. పూజ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది కదా అనుకుంటే మనం ఈవినింగ్ అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ముత్తైదువుని కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు కుంకుమ గంధమ పెట్టి తర్వాత ఇస్తూ వాయనం ఇవ్వాలి అని వాయనం సమర్పించుకోవాలని. ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్